హై వ్యూవర్స్, యుద్ధం ఆగింది. ఎలా ఆగిందండి? మనం భారతీయులు మనం వాంటెడ్గా ఆపేశాం. వాంటెడ్గా కావాలని. ఎందుకు? దేశవ్యాప్తంగా మన దేశంలో ఉన్నటువంటి చాలామంది ఒక్క సైనికుడు చనిపోయినా అన్యాయంగా చనిపోయాడే. చంపింది టెర్రరిస్టు, మనం చంపాల్సింది ఆ టెర్రరిస్టులని. ఈలోపు మన వాళ్ళు చనిపోకూడదు కదా. అండ్ పూంచ్ అండ్ రాజౌరి ఆ బోర్డర్లో వచ్చేసి పాపం అమాయకులు చనిపోతూ ఉన్నారు. ఏంటండి ఇది అని చెప్పేసి కొంతమంది. ఇంకొంతమంది మాత్రం ఈసారి పాకిస్తాన్ చావాల్సిందే, ఈసారి పాకిస్తాన్ ముక్కలు అవ్వాల్సిందే, వెనక తగ్గద్దని ఇలా. ఇటువంటి మూమెంట్లో మన ఆర్మీ వాళ్ళు కావచ్చు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కావచ్చు ఏం చేశారు? పాకిస్తాన్లో కీలకమైనటువంటి టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేశారు. అండ్ పాకిస్తాన్లో కీలకమైన సైనిక స్థావరాలను కూడా ధ్వంసం చేశారు. ఎయిర్ బేస్ని లేపి అవతల పడేశారు. వారి దగ్గర ఉన్నటువంటి డ్రోన్లు, మిసైల్స్, టెక్నాలజీ మొత్తం కూడా బెబ్బే అని చెప్పేసి ప్రూవ్ చేసి పెట్టేశారు. సో అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒక్క డొల్లర్ అన్నది అర్థమైపోయింది, పాకిస్తాన్ ఒక్క తేడారని అర్థమైపోయింది. దెన్ ఇక ముందేంటి? ఇంకా పాకిస్తాన్ ఆబ్వియస్లీ మూసుకొని కూర్చోవాలి. ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేస్తే మనం కాదు ప్రపంచమే కొట్టిద్ది. ఇక ఇటువంటి మూమెంట్లో ఆపటం వల్ల ఏం జరిగిద్ది? కనీసం ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండిద్ది బోర్డర్లో. సో ఆపేశారు. అది మనం చేసాం. అడిగింది పాకిస్తాన్ వాడు. దీనికి గాను ఈ ట్రంప్ ఎంత అహంకారం అంటే కామన్ సెన్స్ యూజ్ చేసి భారతీయులంట యుద్ధం ఆపారంట. ఆ వర్డ్, ఆ కామన్ సెన్స్ యూజ్ చేసిన వర్డ్, అది కూడా ఎలాగా? ట్రంప్ అంతా ఒక రోజు అంతా చర్చలు పెడుతూ ఉంటారంట. అప్పుడు ఇండియా కామన్ సెన్స్ యూజ్ చేసి యుద్ధం ఆపేసిందంట. ఆ వర్డ్ నాకు అస్సలు నచ్చలా. ట్రంప్ గురించి నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైంది అతని వ్యవహారం కొన్ని సందర్భాలలో. ఇప్పుడు కూడా ఎలాన్ మస్క్ పక్కనే ఉన్నాడని, దెన్ ప్రపంచ కుబేరుడు తన పక్కనే ఉన్నాడు, టెక్నాలజీ దిగ్గజం తన పక్కనే ఉన్నాడు, ఎటు అగ్రరాజ్యం అమెరికాకి తన అధినేతగా ఉన్నాడంటూ ఈ ట్రంప్ చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ అంతా ఎంత కాదు. నిజంగా అంత పెద్ద తోపే తురుంగనక అయినట్టయితే ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? ప్రజెంట్ ఈ 3 రోజులు వచ్చేసి విక్టరీ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి రష్యావి, అందుకని చెప్పేసి ఆపారు వాళ్ళు. చూద్దాం రేపు 11, 12 తరగతి యుద్ధం పర్మనెంట్గా ఆపుతాడో లేదో. మీన్ వైల్ ఆపిస్తా అని చెప్పేసి ఏం బీకేడి ట్రంప్? ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖరీదైనటువంటి విలువైనటువంటి ఖనిజాలని, మినరల్స్ని కొల్లగొడతానికి ప్లాన్ చేశాడు ట్రంప్. పుతిన్ వచ్చేసి భూభాగం కావాలన్నాడు. ఎన్నో నెలలుగా రష్యా వాళ్ళని ఆపలేకపోయి ట్రంప్ కానీ అమెరికా వాళ్ళు కానీ, అదేమంటే మనల్ని ఆపటం, మనం ఆగితే మనల్ని ఆపేవాడిని బిల్డప్ ఇస్తూ కామన్ సెన్స్ యూస్ చేసి ఆపారంటాడు. తర్వాత హమాజ్ ఏమైంది? నెతన్యాహు తాట తీసి ఆరేస్తున్నాడు హమాజ్ వాళ్ళని. నెతన్యాహు దగ్గర ఈ ట్రంప్ ఆటలు చల్లలా, పుతిన్ దగ్గర ఈ ట్రంప్ ఆటలు చల్లలా. ఓన్లీ మనం వచ్చేసి వసుదై కుటుంబం అంటూ, అరే సరిలేరా టెర్రరిస్టులు వేసేద్దాంలే, వాళ్ళ స్థావరాలు వేసేసాంగా చాలు, ఇప్పటికి అల్లాడుతున్నారు, అమ్మాయికి చాలామంది ఇబ్బంది పడతారని చెప్పేసి మనం పాకిస్తాన్ దయచేసి వదిలేసాం. అటువంటిది మన కామన్ సెన్స్ వాడామంట. ట్రంప్ కలగజేసిన వాళ్ళు యుద్ధం ఆగిందంట. అంటే ఎంత అహంకారం, ఎంత కండకావరం అసలు ఇది. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఈ వీడియో ఇస్తున్నాం పర్టికులర్గా.